హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు తెలుగు సామెతలు అనే కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పటిదాకా ఫన్నీ జోక్స్ అనేది కొనసాగుతూ ఉంది. దాంతోపాటు తెలుగు సామెతలు కూడా చేయాలని ఇవాళ స్టార్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ దీన్ని కూడా ఆదరిస్తారని భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ వరల్డ్. సామెతలు సమాజ ప్రతిబింబాలు. సామెతలు సామాన్య జనం నుండి పండితుల వరకు ఒక తరం నుండి మరొక తరానికి అందిన భాషా సంపద. వేదాలు కొన్ని వందల సంవత్సరాలు నోటి ద్వారానే ప్రచారమయ్యాయి. సామెతలు కూడా మౌఖికంగా అంటే నోటి ద్వారానే వ్యాప్తి చెందాయి. అందుకే సామెతలను వేదాలు అనవచ్చు. అలాంటి ఫన్నీ సామెతలు మీకోసం. సామెతలు. ఆల్ రావు కానీ అగ్రతాంబూలం మాత్రం కావాలట. అంటే ఆరడి అవుతుంది, అనకుంటే అలుసవుతుంది. అంతా తెలిసినవాడు లేడు, ఏమీ తెలియనివాడు లేడు. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. అందరూ అందలమెక్కితే మోసేవారెవరు? అక్కడొక్క రాని చుట్టమెందుకు? అవసరానికి ఆదుకునేవాడే అయినవాడు. అటుకులు బొక్కే నోరు, ఆడిపోసుకునే నోరు ఊరుకోవు. అడవి పంది చేను మేసిపోతే ఊరపంది చెవులు కోసినట్లు. అడిగితే చిరాకు, అడగకపోతే పరాకు. అడిగినట్లు ఇస్తే కడిగినట్లు పోతుంది. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. అడుక్కొని తినేవాళ్ళకు 60 ఊళ్ళు. అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలా. అతి వినయం దూరదర్శనం. అత్తలేని కోడలు ఉత్తమరాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు. అదృష్టం అందులో మెక్కిస్తానంటే బుద్ధి బురదలోకి లాక్కెళ్ళిందంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివా సోల్ ఫర్ అప్కమింగ్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.